కాంగ్రెస్ లో వర్గ పోరుపై పార్టీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. మేఘారెడ్డి ఆరోపణలపై విచారణ జరిపి తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటామంటున్నారు డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి. ఆయన ఇంకా ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మెగారెడ్డి మాట్లాడుతూ కూడా అనేక ఆరోపణలు చేయడం జరిగింది. మీ ప్రాంతంలో సర్పంచ్ విషయంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్యాయం చేశారన్న వాదన వినిపించారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ సర్వసాధారణం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా అట్లాంటివి హరీష్ రావు ఫోటో లేదు, అట్లా ఫోటో లేకుండా చాలామంది చేస్తారు. కేటీఆర్ ఫోటో లేకుండా హరీష్ రావు ఫోటో వేయడం, ఇంకా అటువంటివి టీఆర్ఎస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి, బీజేపీ పార్టీలో కూడా జరుగుతున్నాయి. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారికి వారికి మధ్యలో ఉన్న ఈటెల రాజేందర్కు ఉన్న సమస్యలు ఇవన్నీ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. టీవీ9తో మాట్లాడుతూ కూడా అటు మీ సర్పంచ్లని బీఆర్ఎస్కి ఓటేయమని చెప్పడం జరిగింది. ఇది సర్వసాధారణ అయినప్పటికీ కూడా ఇది సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటుంది మీ పార్టీ. మీ ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మీరు ఏం చెప్తారు? అవును, అంటే శాసనసభ్యుడు మాట్లాడిన దానిలో వాస్తవాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి కనుక్కుంటాం, వారి దగ్గర కూడా మాట్లాడతాం. అది అందులో నిజాలుంటే 100% దాని విషయంలో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడడం అనేది పూర్తిగా వారితో మాట్లాడాలి. వారితో మాట్లాడి చర్చించిన తర్వాత అందులో నిజాలు ఉంటాయంటే ఖచ్చితంగా దాన్ని పార్టీ హైకమాండ్కి, పీసీసీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని ఖచ్చితంగా న్యాయం చేసి అటువంటిది ఏదన్నా అటువంటి తప్పు 99% జరిగి ఉండకపోవచ్చు. ఒకవేళ జరిగి అంటే ఆ ఎమ్మెల్యే గారికి చెప్పిన మాట ఏదైనా చెప్పిన సమాచారం ఎవరైనా ఎమ్మెల్యే గారికి తప్పు చెప్పారా, లేకపోతే అది నిజంగా అయ్యిందా అన్నది దాని మీద ఆలోచన చేస్తాం. మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి, పీసీసీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకొని పోతాం. ఖచ్చితంగా అటువంటిది పార్టీకి ఎవరు ద్రోహం చేసినా, ఎంత పెద్ద వారికి ద్రోహం చేసినా దాని విషయంలో తగ్గేదే లేదు. పార్టీ ఈజ్ అ పార్టీ, ఫస్ట్ పార్టీ తర్వాతనే ఎవరైనా. పార్టీ ఉంటేనే కదా మేమైనా కానీ, ఎవరైనా కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవరైనా పార్టీ ఉంటేనే. ఈ పార్టీకి సంబంధించి ఇంటర్నల్ విషయం అయినప్పటికీ కూడా బయటకు వచ్చి మీడియాలో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీ పార్టీ ప్రతిష్టలు దెబ్బతీసే అంశం కాదా ఇది? ఇప్పుడు మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడే జరిగింది అది, ఆ విషయం ఇప్పుడే జరిగింది కాబట్టి ఇప్పుడు మన పీసీసీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పీసీసీ ప్రెసిడెంట్ గారు ఏ విధమైన విధానంగా పోవాలని చెప్తారో వారి ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారితో కానీ, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వారిద్దరి మధ్యనే ఘర్షణ కాబట్టి అది ఖచ్చితంగా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం ఖచ్చితంగా. మొత్తానికైతే వివాదాలు అయితే ఉన్నాయి, కానీ దానికి సంబంధించి సద్దుమణిగించే ప్రయత్నం చేస్తాం. వారిద్దరి మధ్య చాలా రోజుల నుంచి కూడా వివాదాలు అయితే కొనసాగుతున్నాయి. దీన్ని క్రమశిక్షణ కమిటీ దగ్గర కూడా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో పార్టీకి ద్రోహం చేసిన వారి పట్ల ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా అటు డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, అశోక్, టీవీ9 హైదరాబాద్.